Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmalashmi. My subject is Computer Science. Today, third BSc students Web Technology. Two third BSc students having one of the paper, computer paper. In that computer paper, Web Technology. Already discussed to the previous video about the second unit. Already discussed to second unit cascading style sheet. In the cascading style sheet, external inline style sheet, external style sheet, and embedded or internal style sheet. Creating external style sheet. Step 2. In the external style sheet, already discussed to about external style sheet, create the syntax, and step 1. In this video, step 2 belongs to external style sheet. స్టైల్ షీట్ తయారు చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు మనం సింటాక్స్ దాని సింటాక్స్ స్టెప్ 1 చెప్పుకున్నాం. ఇప్పుడు స్టెప్ 2 గురించి చెప్పుకుందాం. లింక్ టు ద స్టైల్ షీట్ ఫ్రమ్ HTML డాక్యుమెంట్. లింక్ టు ద స్టైల్ షీట్ ఫ్రమ్ HTML డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ HTML. HTML హెడ్. HTMLలో హెడ్. టైటిల్ మై స్టైల్ షీట్ టైటిల్ ఓపెన్ చేసి క్లోజ్ చేయటం. లింక్ రియల్ స్టైల్ షీట్ href style.css హెడ్ క్లోజ్ చేసాం. బాడీ h1. ఎక్స్టర్నల్ స్టైల్స్ h1. PID ఈజ్ ఈక్వల్ టు ఇంట్రడక్షన్. అలౌ టు డిఫైన్ బై స్టైల్ ఫర్ ద వెబ్సైట్. P class colorful. This is style applied via class. Body HTML. ఈ స్టెప్ 2లో ఏంటంటే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని స్టెప్ 1లో ఎలా అప్లై చేస్తాం, స్టెప్ 2లో వచ్చేటప్పుడు ఎలా అప్లై చేస్తాం అనేది డిస్కస్ చేయొచ్చు. లింక్ ఇవ్వాలి. లింక్ టు ద స్టైల్ షీట్ ఫ్రమ్ HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్ నుంచి మనం స్టైల్ షీట్కి ఒక లింక్ అప్ అప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ HTML. మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం? HTMLలో హెడర్ సెక్షన్ వచ్చేటప్పుడు టైటిల్ ఇచ్చాం. ఆ టైటిల్ ఏంటి? మై స్టైల్ షీట్ టైటిల్ క్లోజ్. టైటిల్ నేమ్ ఏంటి? మై స్టైల్ షీట్ టైటిల్ క్లోజ్ చేస్తాం. లింక్ రియల్ స్టైల్ షీట్ href style.css. లింక్ రియల్గా ఎక్కడికి వచ్చేటప్పటికి స్టైల్ షీట్ వచ్చేటప్పటికి href style.css అటు క్లోజ్ చేశాను. బాడీ ఓపెన్ చేశాను. h1 ఎక్స్టర్నల్ స్టైల్స్ h1. ఎక్స్టర్నల్ స్టైల్స్ వచ్చేటప్పుడు ఇక్కడికి మనం దేని గురించి చేస్తున్నాం? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో స్టెప్ 1 క్రియేట్ చేసాం కదా, అందుకని మనం ఇక్కడ హెడ్డింగ్గా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని పెట్టుకుని స్టైల్స్ అని పెట్టుకుని PID దాని ఒక ఐడి ఇంట్రడక్షన్ చేస్తున్నాం. ఐడి బాడీ సెక్షన్లో స్టెప్ 1లో వచ్చేటప్పుడు మనం ఏం చేసాం? హెడ్ ఆఫ్ ది సెక్షన్లో బాడీ సెక్షన్లోనే. స్టెప్ 1 వచ్చేటప్పటికి బాడీ సెక్షన్లోనే డిఫైన్ చేస్తాం స్టైల్స్. ఇక్కడ కూడా మనం బాడీ సెక్షన్లోనే డిఫైన్ చేస్తున్నాం. PID ఈజ్ ఈక్వల్ టు ఇంట్రడక్షన్ని డిఫైన్ చేస్తాం. ఎలా టు డిఫైన్ స్టైల్స్ ఫర్ ది వెబ్సైట్. నువ్వు ఎలా డిఫైన్ చేయాలనుకుంటున్నావు, వెబ్సైట్లో పేజీని ఎలా డిఫైన్ చేయాలనుకుంటున్నావు అన్నది అలా చేయమంటున్నాం. ఈ ఇంట్రడక్షన్ని దేని యొక్క పేజ్ యొక్క వెబ్సైట్ని వెబ్ పేజ్ యొక్క స్టైల్ని మనం వెబ్సైట్లో అలౌ చేయాలి. క్లాస్ కలర్ అనేది క్లాస్లో తీసుకున్నాం. దిస్ ఈజ్ స్టైల్ అప్లైడ్ వయా క్లాస్. మనం ఏమైనా కలర్ అప్లై చేయాలంటే వయా క్లాస్ మీద మనం అప్లై చేయాలన్నమాట. అందుకని ఇక్కడ క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ ఎంటర్ చేశాను. బాడీ క్లోజ్ చేశాను. HTML క్లోజ్ చేశాను. ఫైనల్గా ఏంటి? మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఒక క్లాస్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. ఒక క్లాస్ కింద డిఫైన్ చేసి వయా
క్లాస్ మీద మనం అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఏం అట్రిబ్యూట్ తీసుకున్నాం, కలర్ అప్లై చేయడానికి ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం. కలర్ క్లాస్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకుని దాని ద్వారా మనం కలర్ అప్లై చేస్తాం. బాడీ క్లోజ్ చేసాం, HTML క్లోజ్ చేసాం. ఇది ఎక్స్టర్నల్ షీట్ యొక్క సెకండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యొక్క సెకండ్ క్రియేషన్ స్టెప్ 2లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ అడ్వాంటేజెస్, ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటన్నది మనం తెలుసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎస్ఎస్ రీయూజబిలిటీ అవుతుంది. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది రీయూజబిలిటీ అవుతుంది. ఎలా? ఇట్ మీన్స్ సిఎస్ఎస్ ఫైల్స్ వన్స్ క్రియేటెడ్ కెన్ బి రీయూజ్డ్. ఒక్కసారి మనం సిఎస్ఎస్ పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేసుకోగలం అన్నమాట. దాన్ని రీయూజబుల్ అంటాం. నెక్స్ట్ సెకండ్ది ఏంటి? ఈజీ మెయింటెనెన్స్. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది మెయింటైన్ చేయడంలో చాలా ఈజీ. దాన్ని ఈజీ మెయింటెనెన్స్ అంటున్నాం. If any changes are required for any web page or web document, then changes can be simply made in a CSS file where all elements in the web pages or documents will be updated automatically. If any changes are required for any web page or web document, then changes can be simply made in a CSS file where all elements in the web pages or documents will be updated automatically. If any changes are required for any web page, నువ్వు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే, ఏదైనా చేంజ్ చేస్తే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ వెబ్ పేజీ కోసం ఏదైనా వెబ్ పేజీలో ఏదైనా మనం ఒక రిక్వైర్మెంట్తో, అంటే పేజీకి అవసరమైంది, లేకపోతే మన యొక్క మైండ్ థాట్ మీద బేస్ చేసుకుని చేంజ్ చేస్తే ఆర్ వెబ్ డాక్యుమెంట్ దాని వెబ్ పేజ్ అనొచ్చు, వెబ్ డాక్యుమెంట్ అనొచ్చు. వెబ్ డాక్యుమెంట్ దాని చేంజెస్ కెన్ బి సింప్లీ. ఈ చేంజింగ్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఎక్కడ? ఇన్ ఏ సిఎస్ఎస్ వెబ్. If any changes are required for any web page or web document, then changes can be simply made in a CSS file. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో అనేది చేంజ్ అనేది చాలా సింపుల్ వేలో రన్ అవుతుంది అనమాట. వేర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద వెబ్ పేజెస్ ఆర్ డాక్యుమెంట్స్ విల్ బి అప్డేట్ ఆటోమేటికలీ. వేర్ ఆల్ ఎలిమెంట్స్, ఎక్కడైనా ఏ ఎలిమెంట్స్, ఎక్కడైనా ఉన్న ఏ ఎలిమెంట్స్ అయినా మనం ఈ వెబ్ పేజీలో ఆటోమేటిక్గా అప్డేట్ చేయొచ్చు అనమాట. విల్ బి అప్డేట్ అవుతాయి విల్ బి అప్డేట్ ఆటోమేటికలీ. ఏ ఎలిమెంట్స్ అయినా, ఎక్కడ ఉన్న ఏ ఎలిమెంట్స్ అయినా సరే ఈ వెబ్ పేజీలో, అంటే సిఎస్ఎస్ కదా, సిఎస్ఎస్ మోడల్ కదా ఇది, సిఎస్ఎస్ మోడల్ అవ్వడం వల్ల ఎక్కడున్న ఏ ఎలిమెంట్ అయినా సరే ఆటోమేటిక్గా అప్డేటెడ్ అవుతాయి. వేర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద వెబ్ పేజెస్ ఆర్ డాక్యుమెంట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. If any changes are required for any web page or web document, then changes can be simply made in a CSS file where all elements in the web pages or documents will be updated automatically. Download content faster. CSS requires less code and controls the order of elements so that content can be downloaded before images. CSS requires less code and controls the order of elements. మనకి ఈ డౌన్లోడ్ కంటెంట్ ఫాస్టర్ అవుతుంది. ఈ సిఎస్ఎస్ వెబ్ పేజ్లో డౌన్లోడ్ అనేది కంటెంట్ చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. అది ఎలా అంటే సిఎస్ఎస్ రిక్వైర్స్ లెస్ కోడ్ అండ్ కంట్రోల్స్ ద ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ కంట్రోలింగ్ని, అంటే ఎలిమెంట్స్ యొక్క కోడింగ్ని చాలా తక్కువలో రిక్వైర్ చేసుకుంటాం. ఎలిమెంట్ తీసుకున్నాం, ఆ ఎలిమెంట్స్ యొక్క కోడింగు, దాని యొక్క ఆర్డర్ వేలో కోడింగ్ని అప్లై చేయడం అనేది చాలా తక్కువలో రన్ అవుతుంది. సో దట్ కంటెంట్ కెన్ బి డౌన్లోడ్ బిఫోర్ ఇమేజెస్. అంటే కంటెంట్ కెన్ బి డౌన్లోడ్ బిఫోర్ ఇమేజెస్కి ముందే ఇక్కడ మనం కంటెంట్ని ఒకసారి డౌన్లోడ్ చేసేటప్పుడు ఇమేజెస్ కన్నా మనకి కంటెంట్ అనేది
ముందే డౌన్లోడ్ అవుతుంది, కంటెంట్ ముందు డౌన్లోడ్ అవుతుంది, ఇమేజ్ సెకండ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇమేజ్ కంటెంట్ ఒకే డాక్యుమెంట్లో ఉన్నప్పుడు, ఇమేజ్ మీద కంటెంట్ ఉన్నప్పుడు, ఇమేజ్కి పై అప్పర్ సైడో లేకపోతే లోయర్ సైడ్లో ఉన్న కంటెంట్ అయినా సరే ముందు కంటెంట్ డౌన్లోడ్ అయ్యి తర్వాత ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ సిఎస్ఎస్లో అనేది వేరే కంటెంట్ని వెరీ ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు. CSS requires less code and controls the order of elements so that content can be downloaded before images. Next, platform independent. Platform అనేది independent. The scripts are platform independent and support all the latest browser. The scripts are platform independent and support all the latest browsers. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ సిఎస్ఎస్ కోడింగ్ అనేది ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కానీ ఇంటర్నల్ స్టైల్ షీట్ కానీ క్రియేట్ చేస్తున్నాం కదా ఈ సిఎస్ఎస్ మోడల్లో, దీని యొక్క ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ సపోర్ట్ ఆల్ ది లేటెస్ట్ బ్రౌజర్స్. ఎటువంటి లేటెస్ట్ బ్రౌజర్కైనా ఈ సిఎస్ఎస్ మోడలింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ ప్లాట్ఫామ్కి ఇండిపెండెంట్గానే ఉంటుంది, ఇది ఇండిపెండెంట్గానే ఉంటుంది, అలాగే సపోర్టింగ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ది స్క్రిప్ట్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ ఆల్ ది లేటెస్ట్ బ్రౌజర్స్. ఫిఫ్త్ది డేటా ఇంటిగ్రిటీ. CSS allows you to maintain the integrity of data. CSS allows you to maintain the integrity of data. డేటా యొక్క మెయింటెన్స్ ఇంటిగ్రిటీని అలౌ చేస్తూ ఉంటుంది. డేటా యొక్క ఇంటిగ్రిటీని ఇది మెయింటైన్ చేస్తూ అలౌ చేస్తుంది. అంటే ఇప్పుడు మన సిఎస్ఎస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎస్ఎస్ రీయూజబుల్. ఫస్ట్ దెన్ రీయూజబుల్, సెకండ్ ఈజీ మెయింటెనెన్స్, థర్డ్ డౌన్లోడ్ కంటెంట్ ఫాస్టర్, ఫోర్త్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఫిఫ్త్ డేటా ఇంటిగ్రిటీ. ఈ 5 అడ్వాంటేజెస్ దేనికి సిఎస్ఎస్ స్టైల్ షీట్ని, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ని క్రియేట్ చేయడానికి మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే రీయూజబిలిటీ ఉంది, ఈజీ మెయింటెనెన్స్ చేయొచ్చు, అండ్ డౌన్లోడ్ కంటెంట్ ఫాస్టర్గా రన్ అవుతుంది, ప్లాట్ఫామ్ అనేది ఇండిపెండెంట్, డేటా ఇంటిగ్రేట్ కూడా అలౌ చేయొచ్చు. ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? టెక్స్ట్ ప్రాపర్టీ ఉంది, లిస్ట్ ప్రాపర్టీస్, బోర్డర్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్. సిఎస్ఎస్ ప్రాపర్టీస్, ఫస్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ ఈజ్ లిస్ట్ ప్రాపర్టీస్, థర్డ్ వన్ ఈజ్ border properties, fourth one is font properties. These four properties is called CSS properties. First properties will discuss text properties. First property is discussing text properties. What is the text properties? Properties contains 3 attributes: property, description, values. Property name and description. Which type of properties? Description. And which type of properties? Values. 3 categories in the text properties, having 3 categories. Which type of categories? Property name and that property description and that property value. First property is color. Text properties lo manaki 3 properties ఉన్నాయి. టెక్స్ట్ ప్రాపర్టీలో 3 కేటగిరీస్ ఉన్నాయి. అవేంటి? ప్రాపర్టీ, డిస్క్రిప్షన్, వాల్యూస్. ఆ టెక్స్ట్ ప్రాపర్టీ యొక్క ప్రాపర్టీ అండ్ డిస్క్రిప్షన్, ఆ ప్రాపర్టీ యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూస్. ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ కలర్. Sets the color of a text. Description, in the description, that property is activity. Description, in the description sets the color of a text. That property values RGB X keyword. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పుడు మనం కలర్ తీసుకున్నాం.
ఆ కలర్ అనేది దేనికి అప్లై చేస్తున్నాం అన్నది ఇక్కడ వివరించాం డిస్క్రిప్షన్లో. సెట్స్ ద కలర్ ఆఫ్ ఎ టెక్స్ట్. మనం టెక్స్ట్కి అంటే మనం ఏ కంటెంట్ అయితే అప్లై చేస్తున్నామో ఆ కంటెంట్కి అందులో కంటెంట్ సెట్స్ కింద డివైడ్ చేసి ఓన్లీ ఆ సెట్స్కి ఈ కలరు ఒక్కో సెట్కి ఒక్కొక్క కలర్ చేయొచ్చు. మొత్తం సెట్కి ఒకే కలర్ మన యొక్క చాయిస్, మన యొక్క ఆప్షనల్. ఇది ఆ టెక్స్ట్ యొక్క సెట్స్కి కలర్ అప్లై చేయడానికి ఈ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. దీన్ని టెక్స్ట్ ప్రాపర్టీ అంటాం. దీని యొక్క వాల్యూస్ ఏంటంటే RGBX అనేది కీవర్డ్గా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ RGBX అనేది కీవర్డ్ కింద యూజ్ చేస్తాం. RGBX అనేది ప్రీవియస్ నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి లైన్ హైట్. అనదర్ ప్రాపర్టీ లైన్ హైట్ sets the distance between lines. In the description, sets the distance between lines. Values normal, number, length, percentage. Normal, number, length, percentage. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి లైన్ హైట్. ఈ లైన్ హైట్ ప్రాపర్టీ అనేది ఎందుకు చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. సెట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్. ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఇక్కడ బిట్వీన్ లైన్స్ మధ్యన మనం లైన్స్ మధ్యన డిస్టెన్స్ని సెట్ చేస్తాం అన్నమాట. దాన్నే లైన్ హైట్ ప్రాపర్టీ అంటాం. దీని యొక్క వాల్యూ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే నార్మల్, నెంబర్ వైజ్, లెంత్ వైజ్, పర్సంటేజ్ వైజ్ ఉంటుంది. దీని వాల్యూ ఎలా ఉంటుంది? నార్మల్ వైజ్ ఉండొచ్చు, నెంబర్ వైజ్, లెంత్ వైజ్, పర్సంటేజ్ వైజ్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి లెటర్ స్పేసింగ్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద స్పేస్ బిట్వీన్ క్యారెక్టర్స్. వాల్యూ ఇస్ ద నార్మల్, లెంత్. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి లెటర్ స్పేసింగ్. ఈ లెటర్ స్పేసింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది డిస్క్రిప్షన్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్, డిక్రీజ్ ది స్పేస్ బిట్వీన్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ మధ్యన మనం స్పేస్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. లెటర్ స్పేసింగ్ అంటున్నాం దాన్ని. క్యారెక్టర్ మధ్యన స్పేస్ని మనం తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు. దాన్ని ఏమంటున్నాం? లెటర్ స్పేసింగ్ అంటున్నాం. దీని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అంటే నార్మల్ అట్లా లెంత్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి టెక్స్ట్ అలైన్. డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి అలైన్ ద టెక్స్ట్ ఇన్ యాన్ ఎలిమెంట్. ఎలిమెంట్ని మనం తీసుకునే ఎలిమెంట్స్ యొక్క టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ డిజైన్ చేస్తాం అనమాట. వాల్యూస్లో ఎలా అంటే లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్, సెంటర్, జస్టిఫై. ఈ టెక్స్ట్ అలైన్మెంట్ మనం తీసుకునే ఎలిమెంట్స్ని ఎలిమెంట్స్ని ఏ వేలో ఎంటర్ చేయాలన్నది అది మనం టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అంటాం. టెక్స్ట్ అలైన్మెంట్ అంటే సెంటర్, మిడిల్, అప్పర్, లోయర్ సైడ్ అనేది అలైన్మెంట్ అంటాం. ఈ అలైన్మెంట్లో టెక్స్ట్ని ఎలా డిజైన్ చేస్తాం అంటే ఎలిమెంట్గా తీసుకున్న టెక్స్ట్ అంతా మనం అలైన్మెంట్ చేస్తాం అన్నమాట డిస్క్రిప్షన్లో. దీని యొక్క వాల్యూ ఎలాగ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, ఆర్ రైట్ సైడ్ అవ్వచ్చు, సెంటర్ సైడ్ మనం జస్టిఫై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టెక్స్ట్ డిక్లరేషన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ text declaration. This text declaration is in the description. Adds declaration of text to text. Declaration to text. Adds declaration to text. Value is the none, underline, overline, line through. Text decoration. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఏంటి? టెక్స్ట్ డెకరేషన్. ఈ టెక్స్ట్ డెకరేషన్ అనేది ఏం చేస్తున్నాం డిస్క్రిప్షన్లో డిస్కస్ చేసుకోవచ్చు. యాజ్ డెకరేషన్ టు టెక్స్ట్కి మనం డెకరేషన్ యాడ్ చేస్తున్నాం. టెక్స్ట్కి డెకరేషన్ యాడ్ చేస్తున్నాం. అది ఎలా? నన్, అండర్లైన్, ఓవర్లైన్, లైన్, త్రో. డెకరేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అండర్లైన్తో డెకరేషన్ చేయొచ్చు, ఓవర్లైన్తో డెకరేషన్ చేయొచ్చు, పూర్తిగా లైన్ అప్లై చేసి మనం డెకరేషన్ చేయొచ్చు అనమాట. దీన్నే టెక్స్ట్ డెకరేషన్ అంటే. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చినప్పుడు టెక్స్ట్ ఇండెంట్. Indents the first line of text in an element. Indents the first line of text in an element.
ఇండెంట్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ యాన్ ఎలిమెంట్. ఇండెంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ లైన్ ద టెక్స్ట్ ఇన్ యాన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ మనం ఫస్ట్ లైన్గా ఇండెంట్ చేయొచ్చు. లెంత్ పర్సెంట్, ఇక్కడ లెంత్ వచ్చేటప్పటికి పర్సెంట్. టెక్స్ట్ అండ్ ఇండెంట్ వచ్చేటప్పటికి టెక్స్ట్ని ఎలా ఇండెంట్గా తీసుకుంటున్నాం. ఇండెంట్స్ అంటే ముందు ఒక ఆర్డర్ వేలో ఎలిమెంట్ని డిజైన్ చేయడం అనమాట. దాన్ని టెక్స్ట్ ఇండెంట్ అంటాం. నాకు ఈ ఎలిమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఈ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక స్టైల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు సమ్ ఎలిమెంట్స్ కావాలి. ఆ ఎలిమెంట్ని కావాలనుకుని ఒక ఆర్డర్ వేలో మనం డిజైన్ చేసుకోవడాన్ని ఏమంటున్నాం, టెక్స్ట్ ఇండెంట్ అంటున్నాం. ఇండెంట్స్ ద ఫస్ట్ లైన్ ద టెక్స్ట్ ఇన్ అన్ ఎలిమెంట్. ఇండెంట్ ఎప్పుడు మనం ఫస్ట్ లైన్లోనే ఐడెంటిఫై చేస్తాం. ఇండెంట్స్ ఈ ద ఫస్ట్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ అన్ ఎలిమెంట్. తీసుకున్న ఎలిమెంట్ ఫస్ట్ లైన్లోనే ఇండెంట్ చేస్తాం. లెంత్ పర్సంటేజ్, దీని యొక్క లెంత్ ఎలా ఉంటుందంటే పర్సంటేజ్లో మనం డిఫైన్ చేస్తాం అనమాట. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. టెక్స్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? కంట్రోల్ ద లెటర్స్ ఈజ్ యాన్ ఎలిమెంట్. కంట్రోల్స్ ద లెటర్స్ ఈజ్ యాన్ ఎలిమెంట్. కంట్రోల్ చేస్తున్నాం లెటర్స్ని, కంట్రోల్ చేస్తా ఎలిమెంట్ని కంట్రోల్ చేస్తా మనం డిజైన్ చేయొచ్చు. వాల్యూస్ వచ్చేటప్పుడు నన్ క్యాపిటలైజ్, అప్పర్ కేస్, లోయర్ కేస్. నన్ క్యాపిటలైజ్, అప్పర్ కేస్, లోయర్ కేస్. క్యాపిటలైజ్, నన్ క్యాపిటలైజ్, అప్పర్ కేస్, లోయర్ కేస్. నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి లిస్ట్ ప్రాపర్టీ. అనదర్ ప్రాపర్టీస్ లిస్ట్ ప్రాపర్టీస్. లిస్ట్ ప్రాపర్టీస్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ values. List style. List style property. In the property list style sets all the properties for a list on declaration. Sets all the properties for a list on declaration. లిస్ట్ డిక్లేర్ చేసిన దాని మీద మనం ప్రాపర్టీస్ని సెట్ చేయగలనమాట. లిస్ట్ స్టైల్, ఆ స్టైల్ యొక్క ఏ ప్రాపర్టీ మనం ఏ ఎలిమెంట్స్ అయితే తీసుకుంటున్నామో ఒక లిస్ట్గా తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాపర్టీస్ని సెట్ చేస్తాం అనమాట. లిస్ట్ స్టైల్ బైట్. లిస్ట్ స్టైల్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ లిస్ట్ స్టైల్ అండ్ లిస్ట్ అనేది బైట్స్లోని అండ్ ప్యాటర్న్ వేలోని ఇన్హెరిటెన్స్ వేలోని దీని వాల్యూస్ వస్తాయి. ఇన్హెరిటెన్స్లో దీని వాల్యూస్ని విజిబుల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ లిస్ట్ స్టైల్ ఇమేజ్. లిస్ట్ స్టైల్ ఇమేజ్ వచ్చేటప్పటికి లిస్ట్ స్టైల్ ఇమేజ్ specifies an image as a list item marker. Specifies an image as the list item marker. ఇక్కడ మనం లిస్ట్ స్టైల్లో ఒక ఇమేజ్ని ఒక స్టైల్లో క్రియేట్ చేస్తున్నాం. అది లిస్ట్ వేలో క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాపర్టీ అది ఎలా ఉందంటే స్పెసిఫైస్ అన్ ఇమేజ్ యాజ్ ద లిస్ట్ ఐటమ్ మార్కర్. ఏ ఐటమ్తో మార్కర్ ఇమేజ్ని స్పెసిఫై ఇచ్ టైప్ ఆఫ్ మార్కర్తో మనం ఇమేజ్ని స్పెసిఫై చేయాలన్నది డిస్క్రిప్షన్ ఇచ్చాం. అవి ఏంటి? యూఆర్ఎల్, నన్, హెచ్టిఎంఎల్ వాల్యూస్. లిస్ట్ స్టైల్ పొజిషన్. దాని యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది? స్పెసిఫైస్ వేర్ టు ప్లేస్ ద లిస్ట్ దెమ్ మార్కర్. స్పెసిఫైస్ వేర్ టు ప్లేస్ ద లిస్ట్ దెమ్ మార్కర్. ఇన్సైడ్ వాల్యూస్ వచ్చేటప్పుడు ఇన్సైడ్, అవుట్ సైడ్, ఇన్హెరిటెన్స్. ఇక్కడ కూడా ఇన్సైడ్, అవుట్ సైడ్, ఇన్హెరిటెన్స్ అమ్మా. ఓకేనా? ఇన్సైడ్, అవుట్ సైడ్, ఇన్హెరిటెన్స్. లిస్ట్ స్టైల్ పొజిషన్ వచ్చేటప్పటికి స్పెసిఫై వేర్ ప్లేస్ ద లిస్ట్ దెమ్ మార్కర్. మార్కర్తో మనం స్పెసిఫై చేయాలి ఏ స్పేస్లో దాని యొక్క స్టైల్ రొటేషన్ పొజిషన్ ఉంటుందని మార్కర్తో మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఇన్సైడ్ పేజ్ యొక్క ఇన్సైడ్ అవ్వచ్చు, అవుట్ సైడ్ అవ్వచ్చు, ఇన్హెరిట్ అవ్వచ్చు. నెక్స్ట్ లిస్ట్ స్టైల్ టైపు. లిస్ట్ స్టైల్ మన ప్రాపర్టీ అంటే ఇక్కడ సెకండ్ ప్రాపర్టీస్ లిస్ట్ ప్రాపర్టీస్. లిస్ట్ ప్రాపర్టీస్లోకి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయి మనకి? లిస్ట్ స్టైల్, ఇమేజ్, పొజిషను, టైప్. లిస్ట్ స్టైల్, టైప్.
స్పెసిఫై ద టైప్ ఆఫ్ లిస్ట్ ఐటమ్ మార్కర్, మనం మార్కర్తో టైప్ చేయాలి. నన్ వాల్యూస్ వచ్చేటప్పుడు నన్, డిస్క్, సర్కిల్, డెసిమల్, అప్పర్, ఇన్హెరిటెన్స్, అప్పర్, లోయర్, ఇన్హెరిటెన్స్. నన్, డిస్క్, సర్క్యులర్, ఇన్హెరిటెన్స్, డెసిమల్, అప్పర్ అండ్ నెంబర్, ఇన్హెరిటెన్స్. దాని యొక్క వాల్యూస్ వచ్చేటప్పటికి అవన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ అండి బోర్డర్ ప్రాపర్టీస్ ఆఫ్ సిఎస్ఎస్. థర్డ్ ప్రాపర్టీస్ border properties. Property description values in the 3 categories. First, border sets all the border properties in one declaration. Man first properties ni oka declaration lo okasari manam border ni ఫస్ట్ టైమే మనం డిక్లరేషన్ చేయాలి. ఈ డిక్లరేషన్ అనేది సెట్ ఆఫ్ కింద డిజైన్ చేయాలి. వాల్యూస్ వచ్చేటప్పటికి బోర్డర్ విడ్త్, బోర్డర్ ఎలైన్, బోర్డర్ కలర్. వాల్యూస్ వచ్చేటప్పటికి బోర్డర్ విడ్త్, బోర్డర్ ఎలైన్, బోర్డర్ కలర్ అన్నమాట. నెక్స్ట్ బోర్డర్ అనేది బాటమ్ సైడ్ తీసుకుంటే బోర్డర్ అనేది బాటమ్ తీసుకుంటే sets all the bottom border properties in one declaration. border అనేది కూడా దాని యొక్క ప్రాపర్టీస్ ఫస్ట్ టైంలోనే మనం సెట్ చేసుకుంటాం. అవేంటి బోర్డర్ బాటమ్. మన వాల్యూ ఒకటి మనం బార్డర్ అనేది స్పెసిఫిక్గా డిఫైన్ చేసేసుకున్నాం. బాటమా అప్పర్ అనేది అనుకున్నప్పుడు వెంటనే సెట్ చేసేసుకోవాలి. ఒకసారి డిక్లరేషన్ చేసేయాలి. ఇక్కడ వాల్యూ ఏంటి, మనం బాటమ్ సైడ్ తీసుకున్నాం కదా బార్డర్ని, అది బోర్డర్ బాటమ్ కలర్. దాని యొక్క కలర్ బోర్డర్ బాటమ్ కలర్. సెట్ ద కలర్ ఆఫ్ ది బాటమ్ బోర్డర్. బాటమ్ యొక్క కలర్ని కూడా మనం సెట్ చేసుకుంటాం. బోర్డర్ వాల్యూ ఏంటి, బోర్డర్ బోర్డర్ యొక్క రోని మనం కలర్ కింద డిజైన్ చేస్తాం. నెక్స్ట్ బోర్డర్ బాటమ్. సెట్ ద స్టైల్ బోర్డర్ బాటమ్ స్టైల్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పుడు ఏంటి, border bottom style. Set the style of the bottom border style. వాల్యూ వచ్చేటప్పటికి బోర్డర్ స్టైల్. మనకి బోర్డర్ ప్రాపర్టీస్లోకి వచ్చేటప్పటికి ఏమున్నాయి, బోర్డర్ డిజైన్ చేయటం, బోర్డర్ బాటమ్ సైడ్ డిజైన్ చేయటం, బోర్డర్ బాటమ్ కలరు, బాటమ్కి కలరు, ఆ బోర్డర్ బాటమ్ స్టైల్. ఆ బోర్డర్ అనేది ఆ బోర్డర్లో బాటమ్ సైడ్ ఉండే బోర్డర్ యొక్క స్టైల్. నెక్స్ట్ బోర్డర్ బాటమ్ విడ్త్. సెట్ ద విడ్త్ ఆఫ్ ద బాటమ్ బోర్డర్ విడ్త్. మనం బాటమ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలన్నది ఒక ప్రాపర్టీ. సెట్ ద విడ్త్ ఆఫ్ ద బాటమ్ బోర్డర్. మన బాటమ్ బోర్డర్ని సెట్ చేసుకోవాలి. దేనిది వాల్యూ వచ్చేటప్పుడు ఏంటి, విడ్తే కదా, బోర్డర్ విడ్త్, బాటమ్ బోర్డర్ విడ్త్. బోర్డర్ కలర్ మనం ఏం చేసుకున్నాం, బాటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విడ్త్ చేసాం. దాని యొక్క కలర్, ఆ బార్డర్కి కలర్. సెట్ ద కలర్ ఆఫ్ ది 4 borders. మనం 4 bordersకి ఒక కలర్ని సెట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 4 bordersగా కలర్ని సెట్ చేసుకుంటాం. వాల్యూస్ వచ్చేటప్పుడు కలర్ నేమ్, ఎక్సా నెంబర్, ఆర్జీబీ నెంబర్, ట్రాన్స్పరెంట్, ఇన్హెరిట్. కలర్ నేమ్, ఎక్సా నెంబర్, ఆర్జీబీ నెంబర్, ట్రాన్స్పరెంట్, ఇన్హెరిట్గా వాల్యూస్ ఉంటాయి. బోర్డర్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సెట్స్ ఆల్ ద లెఫ్ట్ బోర్డర్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డిక్లరేషన్. మనం ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం కదా బోర్డర్ని, దానిగా ఒకసారి డిక్లరేషన్ చేసుకోవాలి. సెట్గా డిక్లరేషన్ చేసుకుంటాం. వాల్యూస్ వచ్చేటప్పటికి బోర్డర్ లెఫ్ట్ విడ్త్, బోర్డర్ లెఫ్ట్ స్టైల్, బోర్డర్ లెఫ్ట్ కలర్. వాల్యూస్ వచ్చేటప్పటికి ఏంటి, బోర్డర్ లెఫ్ట్ విడ్త్, బోర్డర్ లెఫ్ట్ స్టైల్, బోర్డర్ లెఫ్ట్ కలర్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఇంత బోర్డర్లో బోర్డర్ లెఫ్ట్ కలర్. సెట్ ద కలర్ ఆఫ్ ది లెఫ్ట్ బోర్డర్. బోర్డర్ కలర్. నెక్స్ట్ బోర్డర్ లెఫ్ట్ స్టైల్.
బోర్డర్ లెఫ్ట్ కలర్ అనేది కూడా మనం కలర్ని సెట్ చేసుకోవాలి. దేనికి? బోర్డర్కి వాల్యూస్. బోర్డర్ లెఫ్ట్ స్టైల్, బోర్డర్ లెఫ్ట్ సైడ్ డిజైన్ చేసాము, దానికి స్టైల్ ఎలా ఉన్నది. సెట్ ద స్టైల్ ఆఫ్ ది లెఫ్ట్ బోర్డర్, లెఫ్ట్ బోర్డర్ కింద మనం దాన్ని సెట్ చేస్తాం. బోర్డర్ స్టైల్ వాల్యూ వచ్చేటప్పుడు ఏముంది, దానికి స్టైలే కదా, మనం లెఫ్ట్ సైడ్ ఒక బోర్డర్ని డిజైన్ చేస్తాం, దానికి స్టైల్ వాల్యూ అనమాట. బోర్డర్ లెఫ్ట్ విడ్త్, బోర్డర్ని లెఫ్ట్ సైడ్ విడ్త్ చేసాం, దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలి. సెట్ ద విడ్త్ ఆఫ్ ది లెఫ్ట్ బోర్డర్, లెఫ్ట్ బోర్డర్ యొక్క విడ్త్ని మనం సెట్ చేసుకోవాలి. వాల్యూ ఏంటి? బోర్డర్ విడ్త్. నెక్స్ట్ బోర్డర్ రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? బోర్డర్ రైట్. సెట్ ఆల్ ది రైట్ బోర్డర్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డిక్లరేషన్. మనం ఈ బోర్డర్ అనేది ఒక డిక్లరేషన్. దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలంటే, మనం బోర్డర్ రైట్ సైడ్ డిజైన్ చేయాలనుకుంటున్నాం, ఒక బోర్డర్ని రైట్ సైడ్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి నువ్వు దాని యొక్క ప్రాపర్టీస్ని సెట్ కింద డిక్లరేషన్ చేయాలి. వాల్యూ వచ్చేటప్పటికి బార్డర్ ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు వరకు లెఫ్ట్ సైడ్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ చేస్తున్నాం. దానికి బార్డర్ రైట్ విడ్త్, రైట్ సైడ్ చేస్తున్నాం, దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలి. బార్డర్ రైట్ స్టైల్, దాని యొక్క స్టైల్ ఎలా ఉండాలి. బార్డర్ రైట్ కలర్, దానికి ఏం కలర్ అప్లై చేయాలన్నది వాల్యూస్ అనమాట. నెక్స్ట్ బార్డర్ రైట్ కలర్, ఇప్పుడు కలర్ అప్లై చేస్తాం, బార్డర్కి కలర్ అప్లై చేస్తాం. సెట్ ద కలర్ ఆఫ్ ది రైట్ బోర్డర్, మనం ఏ కలర్ అయితే అప్లై చేస్తున్నామో దాన్ని సెట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నాం, వాల్యూస్ కలరే కదా, బోర్డర్ కలర్. బార్డర్ రైట్ స్టైల్, బార్డర్ వచ్చేటప్పటికి రైట్ సైడ్. సెట్ ద స్టైల్ ఆఫ్ ది రైట్ బోర్డర్, సెట్ ద స్టైల్ ఆఫ్ ది రైట్ బోర్డర్, బోర్డర్ స్టైల్. బార్డర్ రైట్ విడ్త్, మనం బార్డర్ ఎక్కడ తీసుకున్నాం, రైట్ సైడ్ తీసుకున్నాం, దానికి వెడల్పు ఎంత ఉండాలి. సెట్ ద విడ్త్ ఆఫ్ ది రైట్ బోర్డర్, దానికి ఎంత విడ్త్ ఉండాలి అన్నది కూడా మనం సెట్ చేసుకోవాలి వన్ డిక్లరేషన్. బార్డర్ విడ్త్ వాల్యూ ఏంటి, దాని యొక్క వెడల్పు కోసమే కదా మనం ఇక్కడ డిజైన్ చేస్తున్నాం. నెక్స్ట్ బార్డర్ స్టైల్, సెట్ ద స్టైల్ ఆఫ్ ది 4 బోర్డర్స్, సెట్ ద స్టైల్ ఆఫ్ ది 4 బోర్డర్స్, సెట్ ద స్టైల్ ఆఫ్ ది 4 బోర్డర్స్. 4 బోర్డర్స్తో మనకి ఇక్కడ 4 బోర్డర్స్ని సెట్ చేయొచ్చు. అవి ఏంటనేది నన్, డాష్, డాట్, హైడెన్, సాలిడ్, డబల్, గ్రో, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్, ఇన్హెర్ట్. ఈ వేలో మనం వాల్యూస్ ఉంటాయి అన్నమాట. బార్డర్ స్టైల్ని ఎన్ని వేలో క్రియేట్ చేయొచ్చు అంటే నన్. ఇక్కడ కూడా అంతేనమ్మా, ఇక్కడ స్టైల్ ఉంచండి, బార్డర్ స్టైల్ అవి ఇవి కూడా వస్తాయి అన్నమాట. నన్, డాష్, డాట్, హైడెన్, సాలిడ్, డబల్, గ్రో, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్, ఇన్హెర్ట్. ఈ వేలో మనం వాల్యూస్ని బార్డర్కి స్టైల్ ఇన్ వేస్లో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. బార్డర్ టాప్, బార్డర్ అనేది టాప్కి వస్తే సెట్ ఆల్ ది టాప్ బార్డర్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డిక్లరేషన్. టాప్ సైడ్ బార్డర్ని డిజైన్ చేసినప్పుడు ఒకసారి నువ్వు ఆ బార్డర్ని డిక్లరేషన్ని, ఆ బార్డర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఒకసారి డిక్లరేషన్ చేయాలి. ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, బార్డర్ టాప్ విడ్త్, బార్డర్ టాప్ స్టైలు, బార్డర్ టాప్ కలర్, ఈ 3 ఒకసారి మనం డిక్లరేషన్ చేయాలి టాప్ సైడ్. ఇప్పుడు బార్డర్ టాప్ కలర్, బార్డర్ టాప్ కలర్, సెట్ ద కలర్ ఆఫ్ ది టాప్ బార్డర్. నువ్వు టాప్ బార్డర్కి ఏ కలర్ వేస్తున్నావు అన్నది సెట్ చేసుకోవాలి. బార్డర్ కలర్ వాల్యూ వచ్చేటప్పటికి కలర్. బార్డర్ టాప్ స్టైల్, నువ్వు బార్డర్ అనేది టాప్ స్టైల్ వేసినా కానీ దాని స్టైల్ అని. సెట్ ద స్టైల్ ఆఫ్ ది టాప్ బార్డర్, స్టైల్ని సెట్ చేసుకో. బార్డర్ స్టైల్, బార్డర్ టాప్ విడ్త్, నువ్వు బార్డర్ టాప్లో డిజైన్ చేసినప్పుడు దాని ఎంత విడ్త్ ఎలా ఉండాలి. సెట్ ద విడ్త్ ఆఫ్ ద టాప్ బార్డర్, సెట్ ద విడ్త్ ఆఫ్ ద టాప్ బార్డర్. ఓకేనా. బార్డర్ విడ్త్ వాల్యూ వచ్చేటప్పటికి బార్డర్ విడ్త్, బార్డర్ విడ్త్. ఇప్పుడు బార్డర్ విడ్త్ వచ్చేటప్పటికి సెట్స్ ద విడ్త్ ఆఫ్ ది 4 బార్డర్స్. ఇక్కడ మనం బార్డర్ విడ్త్ని సెట్ చేసాం, వాల్యూ కానీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ బార్డర్ విడ్త్ని 4 బార్డర్స్లో మనం సెట్ చేయొచ్చు. ఎలాగా, సెట్స్ ద 4 టైప్స్లో మనం బార్డర్ విడ్త్ని డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఇలా సెట్ ద విడ్త్ ఆఫ్ ది 4 బార్డర్స్, సెట్స్ ద విడ్త్ ఆఫ్ ది 4 బార్డర్స్. థిన్, మీడియం, థిక్, లెంత్, ఇన్హెరిటెన్స్. థిన్, మీడియం, థిక్, లెంత్, ఇన్హెరిట్. ఈ వాల్యూస్ అన్ని యూజ్ చేసుకుని మనం 4 బార్డర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సిఎస్ఎస్ ఆఫ్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఏంటి,
Next property is font property. Next for text property, list property, border properties. Another property, font properties in the CSS of properties. CSS of properties లోకి వచ్చేటప్పటికి font properties. Font properties. In the font properties in the having 3 categories: property, description, value. Font. First property is in the font properties. First one is font. Set all the font properties in one declaration. మనం ఫాంట్ తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ ప్రాపర్టీ అంటే ఫాంట్ ప్రాపర్టీస్లో ఆ ఫాంట్లో మనం డిక్లరేషన్ ఒకసారి చేసేది. ఏ ఫాంట్స్ అయితే తీసుకుంటామో ఆ ఫాంట్ యొక్క సెట్ని ఒకసారి డిక్లరేషన్ చేసేది. ఎలా తీసుకుంటాం ఫాంట్ని, దాని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే, మనం తీసుకునే వాల్యూస్, ఆ ఫాంట్ యొక్క వాల్యూస్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ, క్యాప్షన్, ఐకాన్, మెనీ, మెసేజ్ బాక్స్, స్మాల్ క్యాప్షన్, స్టేటస్ బార్, స్మాల్ క్యాప్షన్, మెసేజ్ బాక్స్, స్మాల్ క్యాప్షన్, స్టేటస్ బార్ అండ్ ఇన్హెరిటెన్స్. ఈ వేలో మనం ఈ ఫాంట్ సైజ్ అనేది ఎక్కడ క్యాపిటల్ రావాలి, ఎక్కడ స్మాల్ రావాలి, దాని యొక్క ఫ్యామిలీ ఎలా ఉండాలి, దానికి క్యాప్షన్ అయితే ఐకాన్ ఎలా ఉండాలి, మెనూ అయితే ఎలా ఉండాలి, మెసేజ్ బాక్స్కి అయితే ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, స్మాల్ క్యాప్షన్ అయితే ఎలా ఉండాలి, స్టేటస్ బార్లో, ఇన్హెరిటెన్స్లో, ఇలా మనం డిఫరెంట్ వేలో ఫాంట్ స్టైల్ని డిక్లరేషన్ చేసుకోవచ్చు. ఈ వాల్యూస్లో మనం ఫాంట్ స్టైల్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ. స్పెసిఫైస్ ద ఫాంట్ ఫ్యామిలీ ఫర్ టెక్స్ట్. ఇక్కడ డిస్క్రిప్షన్ అండ్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఏంటి, ఫాంట్ ఫ్యామిలీ టెక్స్ట్ యొక్క మన డిఫరెంట్ వేలో ఫాంట్ని క్రియేట్ చేయొచ్చు. దానికి ఒక ఆ ఫాంట్ ఫ్యామిలీ అనేది టెక్స్ట్ కోసమే మనం ఆ ఫాంట్ ఫ్యామిలీని స్పెసిఫై చేస్తాం అనమాట. దానికి ఆ ఫాంట్ ఫ్యామిలీ వాల్యూస్ ఏంటంటే, ఫ్యామిలీ నేము, జనరలైజ్, ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్. ఆ ఫ్యామిలీ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే, ఫ్యామిలీ నేము, జనరలైజ్, ఫ్యామిలీ ఇన్హెరిట్. నెక్స్ట్ ఫాంట్ స్టైల్. మనం తీసుకున్న ఫాంట్ యొక్క స్టైల్ గురించి. స్పెసిఫై ద ఫాంట్ స్టైల్ ఫర్ టెక్స్ట్. ఇక టెక్స్ట్ కోసం మన ఫాంట్ స్టైల్ని స్పెసిఫై చేయాలి. దీని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, నార్మల్, ఇటాలిక్, ఆబ్లిక్ ఇన్హెరిటెన్స్. నార్మల్, ఇటాలిక్, ఆబ్లిక్ ఇన్హెరిటెన్స్. ఫాంట్ సైజ్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చే ఫాంట్ సైజ్. స్పెసిఫై ద ఫాంట్ సైజ్ ఫర్ టెక్స్ట్. ఇక్కడ ఫాంట్ సైజ్ని మనం స్పెసిఫై చేస్తున్నాం. దాని యొక్క వాల్యూస్ వచ్చేటప్పటికి XS స్మాల్, XX స్మాల్, X స్మాల్, మీడియం లార్జ్, X లార్జ్, XS లార్జ్, లెంత్ పర్సెంట్ ఇన్హెరిటెన్స్. ఈ వేలో మనం ఫాంట్ సైజ్ అనేది ఇన్ని వాల్యూస్లో డిజైన్ చేసుకోవచ్చు. వాల్యూస్ వచ్చేటప్పుడు ఏంటి, XS స్మాల్, X స్మాల్, మీడియం, లార్జ్, X లార్జ్, XX లార్జ్, లెంత్, పర్సెంటేజ్లో అండ్ ఇన్హెరిటెన్స్లో మనం ఈ ఫాంట్ సైజ్ అనేది స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. ఎందుకు చేస్తున్నాం, టెక్స్ట్ మనం టైప్ చేసి తీసుకునే టెక్స్ట్ కోసం. నెక్స్ట్ ఫాంట్ వేరియంట్. ఆ ఫాంట్ వేరియంట్స్ ఉండాలి, వేరియంట్స్ ఉండాలి, ఫాంట్కి వేరియంట్స్ ఉండాలి. ఆ ఫాంట్ వేరియంట్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. స్పెసిఫైస్ వెదర్ ఆర్ నాట్ ఏ టెక్స్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ఏ స్మాల్ క్యాప్స్ ఫాంట్. ఇక్కడ మనం అక్కడ వెబ్ పేజీని బట్టి స్పెసిఫై చేస్తూ ఉండాలి. నాట్ టెక్స్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ఏ స్మాల్ క్యాప్స్ ఫాంట్. క్యాప్స్ ఫాంట్ అనేది ఈ స్మాల్ క్యాప్స్ కాకుండా మనకి అక్కడ వెబ్ పేజీని బట్టి స్పెసిఫై అవుతూ ఉండాలి. సమ్ ప్లేస్లో క్యాపిటల్ స్మాల్ ఉండాలి, సమ్ స్పేస్లో క్యాపిటల్ ఉండాలి, సమ్ స్పేస్లో స్మాల్ ఉండాలి. ఈ వెబ్ పేజీని వ్యాధిని బట్టి మనం అక్కడ ఫాంట్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతూ ఉండాలి. ఈ వాల్యూ వచ్చేటప్పుడు నార్మల్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు, క్యాప్స్ అవ్వచ్చు, లేదా ఇన్హెరిటెన్స్ అవ్వచ్చు. నార్మల్ అయినా ఉండాలి. వాల్యూస్ అంటే ఈ వేరియంట్స్ అనేది వాల్యూస్ ఏమున్నాయి, నార్మల్, స్మాల్, క్యాప్స్, ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పుడు ఫాంట్ వెయిట్. Specify the weight of the font. Normal, bold, values. Normal,
bold, bolder, lighter, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 inheritance. ఈ ఫాంట్ వెయిట్ వచ్చేటప్పుడు ఎలా ఉందంటే స్పెసిఫై ది వెయిట్ ఆఫ్ ది ఫాంట్. మనం ఈ వెయిట్ అనేది మనం తీసుకున్న లెటర్ యొక్క ఫాంట్ యొక్క వెయిట్ని బట్టి స్పేస్ చేయాలి. ఫాంట్ యొక్క వెయిట్ని కూడా మనం స్పెసిఫై చేయాలి. అందుకే మనం తీసుకునే ఫాంట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ అప్లై చేసాం, ఫాంట్ మధ్యన వేరియేషన్ అప్లై చేసినప్పుడు ఫాంట్ వెయిట్ ఎంత ఉండేది అనేది కూడా మనం తీసుకోవాలన్నమాట, అప్లై చేయాలి. ఆ వెయిట్ అనేది ఎలా ఉంటుందంటే నార్మల్గా ఉండొచ్చు, బోల్డ్గా ఉండొచ్చు, బోల్డర్గా ఉండొచ్చు, లైటర్గా ఉండొచ్చు. దీనికి నెంబరింగ్ 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ఇన్హెరిటెన్స్. ఈ వేలో వాల్యూస్ ఉంటాయి. ఆ ఫాంట్ యొక్క వెయిట్ ఇన్ని వాల్యూస్ ఈ వేలో వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి సిఎస్ఎస్ కలర్స్. CSS brings 16,77,216 colors to our disposal. They can take from of a name RGB or hexacodes. These are 16 valid predefined color names. These are aqua, black, blue, fuchsia, grey, green, lime, maroon, navy, olive, purple, red, silver, teal, white, and yellow. Transparent is also valid. ఇందులో మనం ఇప్పుడు సిఎస్ఎస్ ప్రాపర్టీస్లోకి వచ్చేటప్పుడు ఏమైందంటే మనకి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి? టెక్స్ట్ ప్రాపర్టీ ఉంది, లిస్ట్ ప్రాపర్టీస్, బోర్డర్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత కలర్ అనేది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ క్రియేట్ చేసేటప్పుడు కలర్ అనేది మెయిన్ పార్ట్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ క్రియేట్ చేసేటప్పుడు అందులో ఎఫెక్టివ్గా ఉండాలి కదా. ఎఫెక్టివ్గా ఉండాలంటే కలర్స్ యూజ్ చేయాలి. ఆ కలర్స్ అనేది సిఎస్ఎస్లో అనేది ఎలా ఉందంటే ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో బ్రింగ్స్ 16,77,216 కలర్స్ ఇన్ అవర్ డిస్పోజబుల్. మనకి ఇక్కడ సిఎస్ఎస్లో డిస్పోజబుల్ అవుతూ ఉంటాయి అన్ని కలర్స్. 16,77,216 వరకు మన కలర్స్ డిస్పోజబుల్ అవుతుంటాయి. దే క్యాన్ టేక్ ఫ్రమ్ ఆఫ్ ఏ నేమ్. అవి నేమ్తో ఉంటాయి. అన్ని కలర్స్కి ఒక్కొక్క కలర్కి ఒక్కో నేమ్ ఉంటాయి. ఆ కలర్ నేమ్స్ ఎంతవరకు ఉన్నాయి? ఆర్జీబీ ఆర్ ఎక్సా కోడ్స్. ఆ కలర్ నేమ్తో ఎలా డిఫైన్ అయి ఉంటాయి? ఆర్జీబీతో కానీ ఎక్సా కోడ్స్తో కానీ డిఫైన్ అయి ఉంటాయి. వాటి యొక్క కలర్స్ యొక్క నేమ్ ఎలా ఉంటుందంటే ఆర్జీబీ ఆర్ ఎక్సా కోడ్స్తో డిఫైన్ చేసి ఉంటాయి. దీస్ ఆర్ 16 వ్యాలిడ్ ప్రీ డిఫైన్డ్ కలర్స్ ఇన్ 16,77,216లో మనకి కలర్స్లో 16 కలర్స్ వ్యాలిడ్. ఎలా అంటే ప్రీ డిఫైన్డ్ కలర్స్. అవి ఇందులో ఇన్ని ల్యాక్స్ కలర్స్లో మనకి డిస్పోజబుల్ అయినప్పుడు ఇన్ని కలర్స్ 16,000 కలర్స్ని మనకి డిస్పోజబుల్ చేసినప్పుడు అందులో 16 కలర్స్ వ్యాలిడ్. ఎలా వ్యాలిడ్ అంటే ప్రీ డిఫైన్డ్ కలర్స్. అవి ప్రీ డిఫైన్డ్ కలర్స్. వాటి నేమ్స్ వచ్చేటప్పటికి 16 కలర్స్ వ్యాలిడ్ ప్రీ డిఫైన్డ్ కలర్ నేమ్స్. దీస్ ఆర్ ఆక్వా, బ్లాక్, బ్లూ, ఫిషియా, గ్రే, గ్రీన్, లైమ్, మెరూన్, నావీ, ఆలివ్, పర్పుల్, రెడ్, సిల్వర్, టీల్, వైట్ అండ్ ఎల్లో. ట్రాన్స్పరెంట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇవి ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ వ్యాలిడ్ అవుతాయి. ఈ కలర్స్ అన్ని ఈ 16 కలర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ వ్యాలిడ్. ట్రాన్స్పరెంట్గా రన్ అవుతాయి అండ్ వాల్యుబుల్గా ఉంటాయి. ఇవి ఏం కలర్స్? ప్రీ డిఫైన్డ్ కలర్స్. ఇన్ సిఎస్ఎస్ స్టైల్లో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో ఎన్ని కలర్స్ అవైలబుల్గా డిస్పోజబుల్ అవుతున్నాయి అంటే 16,77,216 కలర్స్ డిస్పోజబుల్ అవుతాయి. అందులో 16 కలర్స్ వ్యాలిడ్ అండ్ ట్రాన్స్పరెంట్గాను అండ్ వ్యాలిడ్గాను యూజ్బుల్ అవుతాయి. ఓకేనా. ది
The three values in the RGB value are from 0 to 255 minus 0 being the lowest element, 255 being the height level. This property takes three values, that is red, green, blue. RGB 000 block, RGB 25500 full red.